శ్రీ సాయిరాం. జీవితమనేది ఒక చల్లని వెన్నెల అనుకుంటే ఆ వెన్నెలని ఆస్వాదించేలోపే మేఘాలు కమ్మేసినట్లు మీకనిపిస్తోందా? ప్రశాంతత కోసం మీ మనస్సు నిరంతరం వెతుకుతూనే ఉందా? ఆఫీసు టెన్షన్లు, ఇంటి బాధ్యతలు, సమాజపు జడ్జిమెంట్ల మధ్య మీ జీవితం కూడా ఒక వేడి నూనె బాణలిలో పడ్డ ఆవగింజలా ఎగురుతోందా? ప్రశాంతత కోసం మీరు చేసే ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయా? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు మీ ఈ ప్రయాణం మీ సమస్యలను మార్చకపోవచ్చు, కానీ ఆ సమస్యలను చూసే మీ దృక్పథాన్ని మార్చేస్తుంది. ఆ ఒక దివ్య పరికరం రహస్యం ఏంటో తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీ హృదయంలో శబ్దలీల మొదలవుతోంది. 30 ఏళ్ల వయస్సు. లోకం దృష్టిలో ఒక మనిషి తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిన సమయం. కాని మన ఈ సాధకుడి పరిస్థితి ఎలా ఉందంటే, ఒక భారీ తుఫానులో చిక్కుకున్న చిన్న కాగితం ముక్కలా ఉంది. అతని జీవితం 3 వేరువేరు దిశల నుండి వీస్తున్న గాలుల మధ్య ఊగిసలాడుతోంది. మొదటగా అతని వ్యక్తిగత జీవితం. అది ఒక పాతకాలపు చిల్లులు పడ్డ గొడుగులా తయారైంది. మీరు ఆ గొడుగును ఎటు తిప్పినా, ఎటు వంచినా ఏదో ఒక వైపు నుండి ఒక చల్లటి నీటిబొట్టు వచ్చి సరిగ్గా ముక్కుమీద పడాల్సిందే. ఇంటి అద్దె, తీరని కోరికలు, రేపటి గురించిన ఆందోళనలు ఇవన్నీ కలిసి అతని చుట్టూ ఒక వింతైన ట్యాప్ డాన్స్ చేస్తున్నాయి. రెండోది అతని ఆఫీసు. అదొక భారీ యంత్రం. అందులో ఈ యువకుడు ఒక అరిగిపోయిన చిన్న మేకులా తనని తాను భావించేవాడు. అతని బాస్ ఇచ్చే డెడ్లైన్లు ఎలా ఉండేవంటే, ఎవరో నిరంతరం అతని మెదడు మీద సుత్తులతో కొడుతున్నట్లుండేవి. ఆఫీసు ఫైళ్ల దొంతల మధ్య ఇతని ముఖం ఎలా ఉండేదంటే, ఒక చిక్కుముడిని విప్పలేక తలపట్టుకున్న అమాయకపు పిల్లాడిలా. ఇక మూడోది సమాజం. అదొక ఎడతెగని పరీక్షా కేంద్రం. అక్కడ ప్రతి పొరుగువాడు ఒక సునిశ్చితమైన జడ్జియే. ఏమండీ, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు అనే ప్రశ్నలు బాణాల్లా దూసుకువచ్చేవి. ఈ ఒత్తిడుల మధ్య మన సాధకుడు తన ప్రశాంతతను పూర్తిగా కోల్పోయాడు. మన సాధకుడు ఈ గందరగోళం నుండి బయటపడాలని నిర్ణయించుకున్నాడు. ప్రశాంతత అనే అరుదైన పక్షిని పట్టుకోవడానికి అతను తన ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మొదట అతను మెడిటేషన్ వైపు వెళ్లాడు. గదిలో వెలుతురు తగ్గించి నిటారుగా కూర్చొని తన శ్వాసమీద దృష్టి పెట్టాలని ప్రయత్నించాడు. కాని సమస్య ఏమిటంటే, అతను కళ్ళు మూసుకోగానే ప్రశాంతత రావడానికి బదులుగా ఆఫీస్లో బాస్ వేసిన కేకలు, పక్క ఇంట్లో మోగుతున్న కుక్కల అరుపులు అతని మెదడులో డిస్కో డాన్స్ చేయడం మొదలుపెట్టాయి. ప్రశాంతత కోసం కూర్చుంటే అతని ఆలోచనలు మాత్రం ఒక వేడి నూనె బాణలిలో వేసిన ఆవాలులాగా అటూ ఇటూ ఎగురుతూనే ఉన్నాయి. తర్వాత అతను సమాజసేవ చేశాడు. 10 మందికి సాయం చేస్తే మనసు కుదుటపడుతుందని ఎవరో చెప్పారు. అతను రోడ్లూడ్చాడు, పేదలకు అన్నదానం చేశాడు. కాని లోపల ఆ వెలితి మాత్రం తగ్గలేదు. అదెలా ఉందంటే, ఇంట్లో స్టవ్ వెలగడం లేదు కాని ఊరందరికీ వంటలు చేసి పెడుతున్నట్లు ఉండేది. బయట ప్రపంచమంతా రంగులు పూస్తున్నాడు కాని తన లోపలి గది మాత్రం చీకటిగా ఖాళీగా ఉంది. అతని నిరాశ ఏ స్థాయికి చేరిందంటే, బయట నుండి అందంగా కనిపించే పండును కోసిన తర్వాత లోపల కుళ్ళిపోయి ఉన్నట్లు ఉంటుంది. సరిగ్గా అప్పుడే ఆ దివ్యజోక్యం అతని జీవితంలో ఒక అద్భుతమైన మలుపునకు కారణమైంది. ప్రేమావతారి మన సాయినాథుని నుండి విన్న ఆ దివ్య సందేశం అతని హృదయాన్ని తాకింది. ఆ సందేశం ఇలా ఉంది: నాయనా, నీవు ఇంతకాలం నీ సమస్యలను నీవే పరిష్కరించాలని, నీవు ఒక్కడివే ఈ భారాన్ని మోస్తున్నానని అనుకుంటూ అనవసరంగా హైరానా పడుతున్నావు. ఇది ఎలా ఉందంటే, రైలులో కూర్చున్న ప్రయాణికుడు తన నెత్తిమీద సామాను పెట్టుకుని రైలుకు భారం తగ్గుతుందని అనుకున్నట్లు. నువ్వు యజమానివి కావు. నువ్వు కేవలం ఒక పనిముట్టు, ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. ఆ భగవంతుడి దివ్య ప్రేమ అనేది ఒక గొప్ప ప్రవాహం. నీవు చేయవలసిందల్లా నీ అహంకారమనే అడ్డుకట్టను తీసేసి ఆ ప్రేమ నీ ద్వారా ప్రవహించడానికి చోటు ఇవ్వడమే. నీవు ఒక వేణువి అనుకో. అందులో శూన్యముంటేనే దైవం ఊదినప్పుడు సంగీతం వస్తుంది.
నీ ద్వారా ప్రవహించేది ఆయన ప్రేమ, చేసేది ఆయన పని. అలాంటప్పుడు నీకు భయమెందుకు, ఒత్తిడి ఎందుకు? మన సాధకుడి కళ్ళు తెరుచుకున్నాయి. అతను ఆఫీసును మార్చలేదు, ఇంటిని మార్చలేదు, సమాజపు జడ్జీలను మార్చలేదు. కాని అతను తన దృక్పథాన్ని మార్చుకున్నాడు. ఇప్పుడు అతను ఆఫీస్లో ఫైళ్లు తిరిగేస్తున్నప్పుడు, నేనొక అరిగిపోయిన మేకును కాదు, నేను నా స్వామి చేతిలో ఒక కలమును అని అనుకుంటాడు. ఇంట్లో సమస్యలు వచ్చినప్పుడు, ఇది నా ఒక్కడి భారం కాదు, నా తండ్రి చూసుకుంటారు అని ఆ భారాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టేస్తాడు. సమాజంలో ఉన్నప్పుడు తన నుండి ప్రవహించే ప్రతి చిన్న పలకరింపులోనూ దైవప్రేమ ఉండేలా చూసుకుంటాడు. ఈ మార్పు అతనికి ఎలా అనిపించిందంటే, ఎన్నో ఏళ్లుగా తప్పిపోయి లోకం పోకడల్లో కొట్టుమిట్టాడుతున్న ఒక బిడ్డకు హఠాత్తుగా తన తల్లి ఒడి దొరికినంత ఆనందంగా, ప్రశాంతంగా అనిపించింది. ఇప్పుడు అతను నడుస్తుంటే చుట్టూ ఉన్న గాలి కూడా ప్రశాంతంగా, పవిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే అతను తనను తాను ఆ భగవంతుడికి పూర్తిగా అర్పించుకున్నాడు. ఆయన చేతిలో ఒక మధురమైన వేణువులా మారిపోయాడు. మిత్రులారా, మనమందరం ఆ సాధకుడిలాంటివారమే. మన జీవితాల్లోనూ ఆఫీసు ఒత్తిళ్లు, వ్యక్తిగత సమస్యలు ఉండవచ్చు. కాని మనం చెయ్యవలసిందల్లా ఒక్కటే, ఆయన చేతిలో ఒక నిమిత్తమాత్రకు పరికరంలా మారిపోవడం. మన నుండి ఆ దివ్యప్రేమ ప్రవహిస్తున్నప్పుడు సమస్యలన్నీ లీలా వినోదాలుగా మారిపోతాయి. శబ్దలీలా క్రియేషన్స్ ద్వారా మేమందించే ఈ సాయి మాట మీలో ప్రశాంతతను నింపుతుందని ఆశిస్తున్నాము. సమస్తలోకా సుఖినో భవంతు. साई नाम में ब्रह्मानंदम, साई चरण में दिव्यानंदम। साई नाम में ब्रह्मानंदम, साई चरण में दिव्यानंदम। सत्य साई रूप में नयनानंदम। सत्य साई रूप में नयनानंदम। लीला विनोद में साई संकल्पमु। लीला विनोद में साई संकल्पमु। प्रेमानंद में साई सौम्य रूपमु। प्रेमानंद में साई सौम्य रूपमु। प्रेमानंद में साई सौम्य रूपमु। साई नाम में ब्रह्मानंदम, साई चरण में दिव्यानंदम। जय साईराम।